ఇండస్ట్రీలో సక్సెస్ కుండే గౌరవం చాలా స్పెషల్. అలాంటి వెంచర్ నుండి వస్తున్న మూవీ పుష్ప 2. ఇప్పుడు ఈ సినిమాకి ఇండస్ట్రీ అంతా స్వయంగా లైన్ క్లియర్ చేస్తోంది. రకరకాల ఊహాగానాలు, ప్రచారాల మధ్య పుష్ప 2 ది రూల్ అసలు ఆగస్టు 15 విడుదల కాదనే అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో బోలెడు మందిలో ఉంది. ఒకవేళ వాయిదా పడితే మాత్రం బంగారం లాంటి ఆ డేట్ ని తీసుకునేందుకు పలు పాన్ ఇండియా సినిమాలు కాచుకొని ఉన్నాయి. వాటికి ఎప్పటికప్పుడు మైత్రి మూవీ మేకర్స్ చెక్ పెడుతూ వచ్చినా సరే ఆగడం లేదు. ఫైనల్ గా ఇంకోసారి గట్టిగా చెప్పే సందర్భం వస్తోంది. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని రిలీజ్ చేయబోతున్న స్పెషల్ టీజర్ ద్వారా సదరు సందేశాన్ని బలంగా వినిపించబోతున్నారు. సో పుష్ప 2 వస్తుందా రాదా అనే అనుమానాలకు పూర్తిగా చెక్ పడినట్టే. గంగమ్మ వేషంలో బన్నీ చాలా టెరిఫిక్ గా నటించిన విజువల్స్ తోనే కొత్త టీజర్ ని సెట్ చేశారని సమాచారం. ఊహించని మేకోవర్ తో పాటు విజువల్స్ చూసి ఫ్యాన్సే కాదు, మూవీ లవర్స్ సైతం షాక్ కి గురవటం ఖాయమని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ షూటింగ్ కీలక దశలో బిజీగా ఉన్నారు. జూలై 2వ వారంలోపు సెన్సార్ కాపీ సిద్ధం చేసే లక్ష్యంగా రేయి పగలు వర్క్ చేస్తున్నారు. ఇంకో 4.5 నెలలే సమయం ఉంది కాబట్టి ఈ మాత్రం ఉరుకులు పరుగులు తప్పవు. టీజర్ తర్వాత బిజినెస్ ఊపందుకోబోతోంది. ఇప్పటి వరకు ఎంత డిమాండ్ ఉన్నా సరే చాలా ఏరియాలు అమ్మలేదు. మొత్తం కలిపి కనీసం 1000 కోట్ల వ్యాపారం చేస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అది నిజం కావాలంటే ప్రమోషనల్ కంటెంట్ ఓ రేంజ్లో ఉండాలి. దానికి తగ్గట్టే వదలబోతున్నారట. రష్మిక మందన్న, ఫహద్ ఫజిల్, అనసూయ, సునీల్, ధనుంజయ్, జగదీష్, రావు రమేష్తో పాటు అదనంగా కొత్త తారాగణం ఎక్కువే ఉందని అంటున్నారు. ఆగస్టు 15 బాలీవుడ్ మల్టీ స్టారర్ సింగం అగైన్ పోటీకి సై అంటోంది. చివరి నిమిషంలో రిస్క్ ఎందుకు లెమ్మని తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. మోస్ట్ టిపికల్ టేస్ట్ ఉండే ఆడియన్స్ తెలుగువారే. ఇక్కడ ఏ సినిమా ఎప్పుడు ఎలా సక్సెస్ అవుద్దో చెప్పడం చాలా కష్టం. ఓ కన్నడ స్టార్ కి ఇప్పుడు ఆ తత్వం బోధపడింది అని టాక్. పృథ్వీరాజ్ సుకుమార్ ఆడు జీవితం ది గోట్ లైఫ్ కు విమర్శకుల నుంచి కూడా అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డు ఖాయమని జోస్యం చెప్తున్నారు. కేరళతో పాటు ఓవర్సీస్ మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 100 కోట్ల గ్రాస్ ఖాయమని ట్రేడ్ నమ్మకంగా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. స్క్వేర్ ప్రభంజనం వల్ల ఎవ్వరూ పట్టించుకోలేదనే స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే దానికి ఎదురుగా ఇంకో కంటెంట్ ఉన్న సినిమా ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారు, అందులో డౌటే లేదు. హైదరాబాద్ వచ్చి మరి పృథ్వీరాజ్ ప్రమోషన్లు చేసుకున్నప్పటికీ జనాలకు అవి రీచ్ కాలేదు. కారణాలు బోలెడు. మొదటిది, 3 గంటలు సాగే సుదీర్ఘమైన ఎమోషనల్ డ్రామాలు తెలుగు ప్రేక్షకులకు అంతగా అలవాటు లేదు. పైగా ఏదో కష్టాలు మర్చిపోయి కాసేపు ఎంజాయ్ చేద్దామని థియేటర్కి వస్తే గల్ఫ్ దేశంలో ఒక మనిషి పడే నరక యాత్రని అంతసేపు చూసేందుకు ఇష్టపడలేదు. పర్ఫార్మెన్స్ పరంగా కట్టిపడేసిన మాట వాస్తవమే కానీ మన జనాలకు కనెక్ట్ అయ్యేలా డ్రామా, ఎమోషన్లు లేకపోవటం మైనస్ అయింది. పైగా మ్యూజికల్ గాను పాటలు పదే పదే వినేలా అనిపించట్లేదు. ఇదే కంటెంట్ కేరళ వాసులకు కనెక్ట్ అవ్వడంలో ఆశ్చర్యం లేదు. వాళ్లకు స్లో డ్రామాలు అలవాటే. మొన్నటికి మొన్న మమ్ముటి భ్రమయుగం అక్కడ రికార్డులు సాధిస్తే ఇక్కడ మొదటి వీకెండ్కే చేతులెత్తేసింది. సో మలయాళీ హీరోలు టాలీవుడ్ లవర్స్ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వేగం, భావోద్వేగం, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ వీటిలో ఏ జానర్ తీసుకున్నా కట్టిపడేసే అంశాలు ఉంటే తప్ప ఆదరణ దక్కడం కష్టం. ప్రేమలు ఏపీ తెలంగాణలో 17 కోట్లు ఎలా వసూలు చేసిందని విశ్లేషణలు చేసుకుంటే సమాధానం దొరికేస్తుంది. ఫలితం చూశాక వరదరాజమన్నార్కు ఈ తత్వం బోధపడినట్టే ఉంది.